హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం వెనిలా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ప్లఫీగా, సాఫ్ట్గా, సింపుల్గా అన్నీ మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఓవెన్ లేకుండా, బీటర్ లేకుండా, కుక్కర్ లేకుండా చాలా సింపుల్గా ఎవరైనా చేసేయగలుగుతారండి. ఇదే మెజర్మెంట్స్తో చేసి చూడండి. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వస్తున్నాయి కదా, కేక్ బయట తీసుకురాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. ఎవరైనా కొత్తగా కానీ ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి రెసిపీ. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా నేను బౌల్లోకి ఒక 3 ఎగ్గుల్ని బ్రేక్ చేసుకొని తీసుకుంటున్నానండి. నేను 200 గ్రాముల పిండితోటి చేస్తున్నానండి ఈ కేక్ని. 200 గ్రాముల పిండికి, మైదాకి 3 ఎగ్గులు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ ఎగ్స్ని ఇలా విస్కర్ తోటి ఎంత వీలైతే అంత బాగా ఫ్లఫీగా వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. విస్కర్ లేకపోతే ఫోర్క్తో చేసుకోండి, తొందరగా వస్తుంది. ఇలా ఎంత బాగా ఫ్లఫీగా వస్తే అంత బాగా పొంగుతుందండి మన కేక్. ఫ్లఫీగా వస్తుంది కేక్ కూడా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదాని తీసుకుంటున్నానండి. 1 కప్ అంటే ఇది 200 గ్రాముల మైదా అండి. దీన్ని ఒకసారి ఇలా జల్లించుకొని యాడ్ చేసుకోండి, అప్పుడు మనకి కేక్ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ అయితే 1 కప్పు షుగర్ని మిక్సీ పట్టుకుంటే మనకి 1.5 కప్పు షుగర్ పౌడర్ వస్తుందండి. 1 కప్పు షుగర్ 1 కప్పు పిండికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్ అండి, మనం ఏ డైరెక్షన్ అయితే స్టార్ట్ చేస్తామో అదే డైరెక్షన్లో కలుపుకోవాలి పిండిని ఎప్పుడైనా, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి నేను. దాని ప్లేస్లో మీరు మెల్టెడ్ బటర్ అయినా లేకపోతే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు మిల్క్ కూడా యాడ్ చేశాను. ఇంకా కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ ప్లేస్లో మీరు యాలకుల పొడినైనా సరే యాడ్ చేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి వేసుకున్నా బాగుంటుంది. మళ్ళీ కూడాను మనం ఒకటే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి. వెనక్కి మాత్రం తిప్పకండి, పిండి ఉండలు కట్టేస్తుంది. ఒకటే డైరెక్షన్లో ఇలా స్మూత్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీగా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఏదైనా గిన్నెను పెట్టుకోండి. అడుగు బాగా మందంగా ఉండేలా చూసుకోండి. మనం ఉప్పు, ఇసుక ఇట్లా ఏమీ పోయట్లేదండి, నార్మల్గానే బేక్ చేస్తున్నాను. ఇలా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మూత పెట్టేసుకొని దీన్ని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి ఆ బౌల్ని. ఇప్పుడు ఒక కేక్ ట్రేని తీసుకోవాలి. నేను ఎప్పుడూ కేక్ని ఈ ట్రేలోనే చేస్తానండి. మీ దగ్గర కేక్ ట్రే ఉన్నా లేదంటే ఏదైనా స్టీల్ బాక్స్ అలా ఏదైనా సరే ఇలా మంచిగా షేప్ ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి. దానికి గీ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోండి, లేదంటే మైదాతోటి కోట్ చేసుకోండి బౌల్ని. మైదాని స్ప్రింకిల్ చేసి ఎక్సెస్ తీసేసి కోట్ చేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని మొత్తాన్ని ఈ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఏదైనా స్పాచులాతో తీసుకోండి, నీట్గా వచ్చేస్తుంది పిండి అంతా. మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయండి. ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఇప్పుడు బౌలు బాగా హీట్ అయిపోయింది. మూత తీసేసి మనం ట్రేలోకి వేసుకున్నాం కదా, కేక్ ట్రేని తీసుకువెళ్ళి ఆ బౌల్లోకి పెట్టేయాలి. పైన పెట్టే మూతని టైట్గా క్లోజ్ చేయాలండి. ఎటువైపు నుంచి స్టీమ్ అనేది బయటికి రాకుండా టైట్గా క్లోజ్ చేయండి. టైట్గా క్లోజ్ చేసి 35 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి మన కేక్. 35 నిమిషాల తర్వాత మూత తీసి ఒక టూత్ పిక్ కానీ చాక్తో కానీ ఇలా గుచ్చి చూసుకోండి. దానికి ఏమీ అంటుకోకుండా బయటికి వచ్చింది అని అంటే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. లేదు అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు గిన్నెలో నుంచి వెంటనే తీసి పక్కకు పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఒక 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇలా ఎడ్జెస్లో చాక్ తోటి ఎడ్జెస్ని ఇలా స్క్రాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా
ఫ్లిప్ చేసుకొని బౌల్కి వెనక వైపు ఇలా ఒక 3-4 సార్లు ట్యాప్ చేసాము అని అంటే మన కేక్ అయితే ఈజీగా డిమౌల్డ్ అయిపోయి వచ్చేస్తుందండి. మనం పైన బటర్ పేపర్ వేసాం కదా లోపల, ఆ బటర్ పేపర్ని తీసేసుకోవాలి. తీసేసుకొని ఫ్లిప్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే అంతే అండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చాలా ప్లఫీగా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కేక్ అయితే. అందరికీ నచ్చేస్తుంది కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికే మనం విప్పింగ్ క్రీమ్ తెచ్చుకొని బర్త్డే కేక్స్ని కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. అవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ 24 hours ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.